ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కడప జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమైక్య పిలుపు మేరకు విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి దిగారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి దాదాపు 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న మెస్సు బిల్లును 53 నుంచి 100 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు నష్టం కలిగిస్తున్న జీవో నెంబర్ 70ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కేంద్రాల వద్ద నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్సు బిల్లులు పెంచాలి. ఈ రోజు విద్యార్థులకు దారుణంగా 53 రూపాయలు ఇస్తా ఉన్నారు. దాన్ని 100 రూపాయలు చేయాలి. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు, అలాగే బీటెక్ డిగ్రీ కళాశాలలు పూర్తి చేసిన విద్యార్థులకు 6,400 కోట్లకు పైగా విడుదల కాలేదు. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కావడం లేదు. ఇవేమని విద్యాశాఖ అధికారులు, ఈ విద్యాశాఖ మంత్రిని మేము అడుగుతూ ఉంటే